ఈ కుడిశాల గ్రామంలో శివుడు ఎలా వెలిశాడు, అసలు ఏం జరిగింది? ఇక్కడ స్వయంభుగా శివలింగం వెలిసిందని ఎలా తెలిసింది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంతగానో భక్తులు తరలి రావడానికి కారణం ఏంటి? ఇక్కడ కనిపించే వ్యక్తి చిన్ననాటి నుండి ఎందుకు స్వామీజీగా మారిపోయిండు? ఈ గుడిశాల రాజన్న చరిత్ర తెలుసుకోవాలంటే ఈ ఫుల్ వీడియో చేయండి. హే నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ తేజ ఛానల్. ఈరోజు ముచ్చటి ఏంటంటే గుడిశాల గ్రామంలో స్వయంభుగా వెలిసిన శివలింగం, అసలు దాని చరిత్ర ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఎక్కడ కాదు, నిర్మల్ డిస్టిక్ దసరాబాద్ మండల్ గుడిశాల గ్రామం. మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఒకసారి రోడ్లు అయితే తీసుకుని ఎంత ఘోరంగా ఉంటే మన ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాదు. సో మేమైతే మొత్తానికి అయితే కడెంకి అయితే రీచ్ అయిపోయినాం. కడెం నుండి అయితే 20 కిలోమీటర్స్ లోపల అయితే ఉంటాయి గుడిశాల గ్రామం అని చెప్పేసి. మనం ఇక్కడ చూసుకున్నట్టు మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఏ కొండలు అయితే కనిపిస్తున్నాయి. ఆ కొండల బ్యాక్స్ అయితే గుడిశాల రాజన్న స్వామి టెంపుల్ అయితే కట్టడం జరిగింది. మనమైతే ఇక్కడికైతే రీచ్ అయిపోయినాం. ఇదే ఎక్కడి నుంచి అయితే ఎంట్రీ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అని చెప్పి మేమైతే బైక్ అయితే టోకెన్ తీసుకుని మొత్తానికి అయితే లోపలికి అయితే ఎంట్రీ అయినాం. సో లోపల చూసుకుందాం మనమైతే గుడి ఏంది, సో ఇక్కడ శివలింగం ఎలా వెలిసింది, చరిత్ర ఏంది మనం ఇక్కడ తెలుసుకుందాం. మనం ఇక్కడ ముంగడ చూసుకున్నట్టయితే ఇదే ఆ శివుడు వెలిసిన టెంపుల్. దీనికి అపోజిట్ లో ఒక కోనేరు కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడైతే అమ్మవారిని అయితే చూసుకుని ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని మనమైతే లోపలికి వెళ్ళాలి. ఈ శివునికి టెంపుల్ కట్టేటప్పుడు అయితే హనుమాన్ విగ్రహం అయితే ప్రతిష్టాపన చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా కొంచెం ముంగడికి వెళ్ళి చూసుకుంటే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉండడం జరిగింది. ఆ శివుడు ఎక్కడైతే స్వయంగా వెలిసిండో అక్కడైతే గుడి కట్టడం జరిగింది. దానికి లెఫ్ట్ సైడ్ లో మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అల్లు బండ కూడా ఉంటుంది. ఇక్కడ మన మనసులో ఏ కోరిక కోరుకున్నా సరే ఆ బండ పైకి వేసి మన కోరిక నెరవేరుతుందని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ ముంగడ చూసుకున్నట్లయితే మనకైతే కోనేరు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులు అయితే ఇప్పుడే రావడం జరుగుతుంది. మార్నింగ్ టైంలో ఎవరైతే లేరు. సో ఆ టైంలో అయితే మేమైతే వీడియో దీనికి వచ్చినాం. సో చూసుకున్నారు కదా, భక్తులు అయితే స్టార్ట్ అయ్యారు. ఇక్కడ చూడండి ఎంతమంది ముడుపులు కట్టడం జరిగింది. కొందరు అయితే పిల్లలు లేరని చెప్పి, ఇంకా కొందరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకా ఏవేవి ప్రాబ్లమ్స్ అయితే ముడుపులు అయితే కట్టడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ టెంపుల్ లోపలైతే చూడండి. మనం ఈ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ పూజలు చేసే అతను అయితే చిన్ననాటి తరంలో ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతరకు వెళ్ళడం జరిగింది. సో తన దగ్గర ఉన్న డబ్బులతో అయితే తన తినుబండాలు అయితే కొనుక్కొని తినడం జరిగింది. సో అలా స్వామివారు అయితే ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేయడంతో తన దగ్గర ₹1 అనేది మిగిలిపోయింది. ఆ రూపాయితో ఎక్కడ ఖర్చు చేసినా సరే ఆ రూపాయి తిరిగి మళ్ళీ తన జేబులోకి రావడం జరిగింది. సో ఇక్కడ ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి తన తల్లిదండ్రులకు అయితే చెప్పడం జరిగింది. తను ఆ స్వామివారు అలా వాళ్ళ ఇంట్లో చెప్పగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు. సో ఈ స్వామివారు ఒకరు ఏం చేసినా తీసుకపోయి ఈ రూపాయి అనేది ఎక్కడో పడేయడం జరిగింది. సో ఎక్కడ పడేసినా సరే ఆ కైనా తిరిగి మళ్ళీ ఆ స్వామివారి జేబులోకి రావడం జరిగింది. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న చరిత్ర ఈ స్వామివారి గురించి. ఈ స్వామివారి పైన సాక్షాత్తు ఆ శివుడే పైన ఉంటాడంట. ఈ స్వామివారి నోటి నుండి ఏ పలుకు పలికినా సరే ఆ పలుకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం. తను ఏం చెప్పినా సరే ఖచ్చితంగా జరుగుతుందంట. ఈ స్వామివారు ఎంత ప్రయత్నించినా కూడా ఆ రూపాయి అనేది ఎక్కడ పడేసినా కూడా ఎక్కడికి వెళ్ళకుండా మళ్ళీ స్వామివారి జేబులోకి అయితే రావడం జరిగిందంట. ఈ స్వామివారికి ఏమని చేయాలో అర్థం కాక ఒకరోజు ఏం చేసినాడంటే ఈ రూపాయి అయితే విరగొట్టి ఎక్కడో పడేయడం జరిగిందంట. సో అయినా కానీ ఆ రూపాయి మళ్ళీ వచ్చి స్వామివారి జేబులోనే పడడం జరిగింది. ఒక్కసారి చూసుకోండి శివలింగం ఎలా ఉందో. స్వయంగా వెలిసిన శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. ఈ స్వామివారు ఎంత ఏం చేసినా కూడా ఈ రూపాయి కన్నాను వదిలి వెళ్ళాలని అని చెప్పేసి కొంచెం పొలం పనికి వెళ్ళినాడ. పొలంలో పని చేస్తూ ఉండగా నాగుమామ అని చెప్పేసి తన పట్టుకున్న పాలపైకి అయితే సడన్గా రావడం జరిగిందంట. తను భయపడి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి తన ఇంట్లో పడుకున్నప్పుడు సాక్షాత్తు ఆ శివుడే వచ్చి చెప్పాడంట, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఇక్కడ బయటకు తీసి నాకు పూజలు చెయ్యు అని చెప్పి. శివుడు అలా చెప్పడంతో స్వామివారు సడన్గా వెళ్ళి చూస్తారు కానీ చుట్టుపక్కల ఏమీ కనిపించలేదట. ఇదంతేదో పీడకలు అని చెప్పేసి తన పని తను చేసుకుంటూ ఉండగా ఎక్కడో వెళ్ళినప్పుడు సడన్గా పాము అనేది తన కాళ్ళ చుట్టూ తిరగడం చూసిందట. సో ఇంటికి పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళ మమ్మీ డాడీతో చెప్పడం జరిగిందట, అమ్మ నాకు ఇలా అవుతుందని చెప్పి. ఆ స్వామివారు అలా చెప్పగానే వాళ్ళ అమ్మ నాన్నకి అయితే ఏం అర్థం కాదట. సరే నా కొడుకు చెప్పేది నిజమే కావచ్చు అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దామని చెప్పేసి వెళ్ళారట. ఆ శివుడు కళలో వచ్చి చెప్పిన ప్లేస్కి అయితే వెళ్ళి చూడగానే అక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం అయితే కనిపించిందట. సో అప్పటి నుంచి ఇక్కడ పూజలు చేయడం అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఈ దేవస్థానానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. సో మండే రోజు అయితే చాలా మంది అయితే కనిపిస్తారు ఇక్కడ. నా వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోలు చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుతున్నా. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నాకు ఇట్లా కామెంట్ చేసేది.